నమస్తే, వెల్కమ్ టు స్ట్రైట్ టాక్. 99 టీవీ చీఫ్ ఎడిటర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సతీష్ గారు మనతో ఉన్నారు. సతీష్ గారు నమస్తే. నమస్తే. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కి ఒక పెద్ద దెబ్బగా చూడాలేమో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఒక ప్రకటన కూడా చేశారు, తెలంగాణలో జనసేన ఉంటుంది, తెలంగాణలో పోటీ చేస్తాము అని చెప్పి. కానీ తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్ రామచంద్రరావు మరో ప్రకటన చేశారు, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం, కానీ జనసేనతో గాని మరే పార్టీతో గాని పొత్తు ఉండదు, మేము సింగల్ గా పోటీ చేస్తాము అని చెప్పేసి. ఒకసారి రామచంద్రరావు గారు ఏమన్నారు విన్నాం. ఏ పార్టీతోని మేము పొత్తు పెట్టుకోము, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. జనసేన కానీ ఇంకే పార్టీ అయినా కానీ మన జాతీయ పార్టీ కాబట్టి, అది ఎన్డీఏలో భాగం కాబట్టి అది జాతీయ స్థాయిలో ఆ రెండు పార్టీ గురించి నిర్ణయిస్తారు. కానీ మాకు ఎటువంటి పార్టీతోని తెలంగాణలో పొత్తు ఉండదు అని స్పష్టం చేస్తాం. మేము ఏ పార్టీ రైట్, తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, బీజేపీకి మిత్ర పక్షాలు. ఇప్పుడేమో తెలంగాణలో జనసేనతో మాకు పొత్తొద్దు అంటే వాళ్ళు మాకొద్దు మీరు అన్నట్టుగా. ఎందుకంటే ఇది జనసేనకు ఏదైనా ఇబ్బందికరమా? ఎందుకు బీజేపీ టీడీపీ జనసేనలను కలుపుకుని వెళ్ళడానికి తెలంగాణలో ఇష్టపడడం లేదు? అంటే ఇక్కడ అంటారు కదా, అంటే రెండు వైపులా పదునైన కత్తి అంటారు కదా, అంటే డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అన్నట్టు. ఇక్కడ సమస్య ఏమైందంటే భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ ఎన్డీఏలో భాగం. ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఏర్పడ్డారు, అలాగే కేంద్రంలో అధికారంలో పంచుకోవటంలో కూడా అక్కడ కీలకంగా ఉన్నారు. అందుకు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు కాబట్టి తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్డీఏ కూటమి రాబోతుంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయని ప్రచారం చాలా రోజుల నుంచి విస్తృతంగా జరుగుతోంది. దాన్ని కూడా యుద్ధమిత్తంగా ఎవరు ఖండించే వాతావరణం క్రియేట్ అవటం లేదు. మధ్యలో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ఆయన ఒక సదస్సు పెట్టుకోవాలని అనుకోవటం, మేము ఇక్కడ విస్తరించాలని అనుకోవడం తప్ప, గతంలోనే పోటీ చేశాము, ఇప్పుడే పోటీ చేయడం అనుకోవట్లేదు కదా, త్వరలో కూడా పోటీ చేస్తాము, ఇది మీ ఎవరు జాగీరా అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది కొంత రాజకీయ దుమారం రేగింది, అంత చర్చ జరిగింది. అయితే ఈ పరిస్థితుల్లో చాలా క్లారిటీగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఒక ప్రకటన చేశారు. ఎక్కడ చేశారు? అది ఢిల్లీలో చేశారు. ఎప్పుడు చేశారు? ఢిల్లీలో అగ్రనేతలందరినీ కలిసిన తర్వాత. అంటే ఫైనల్గా పార్టీ హైకమాండ్ ఒక డైరెక్షన్ ఇచ్చింది. పార్టీ హైకమాండ్ డైరెక్షన్ మేరకు భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేయాలని అనుకుంటోంది అనేది ఇప్పుడు స్పష్టమైపోయింది. ఎందుకు అంటే ఇక్కడ రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించినప్పటికీ ఇంకా ఆంధ్ర పార్టీల రాజకీయ పెత్తనం ప్రజలు సహించే పరిస్థితుల్లో లేరని గతంలో మనకు అర్థమైంది. తర్వాత చాలా సందర్భాల్లో మన ఫలితాలు కూడా చూసాం. అంటే అక్కడక్కడ అటు బీఆర్ఎస్ కానీ, లేదంటే కాంగ్రెస్ కానీ, మిగతా పార్టీలకు కానీ, తెలుగుదేశం పార్టీకి కొంత హార్డ్ కోర్ ఓట్ బ్యాంక్ ఉన్న ప్రాంతాలు కొంత ఓట్ షిఫ్ట్ అవటం, లేదంటే ఆ నేతలకు మద్దతు తెలపటం, ఇట్లా జరిగింది. కానీ ఇప్పుడు స్ట్రైట్గా ఆ పార్టీలు పోటీ చేసి గెలిచే వాతావరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ ఇక్కడ లేవు అన్నది అర్థమైపోయింది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలి ఎన్నికల్లో కొంత పెర్ఫార్మెన్స్ చూపించారు అటు తెలుగుదేశం పార్టీ కానీ, కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ. ఆ తర్వాత పరిణామాల క్రమంలో మొత్తం ఇంకా ఆంధ్ర పార్టీలు, అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ ఉనికి అనేది ప్రశ్నార్థకం అయిపోయింది, ఆటోమేటిక్గా అయిపోతుంది. అందుకు ఇక్కడ అది ఒక పెద్ద ఇష్యూ కాదు. కానీ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ పోటీ చేయటం, తర్వాత కొన్ని ఎన్నికల్లో అటు మనం చూసాం కూకట్పల్లిలో చెప్పుకోదగ్గ ఓట్లు రావటం, అలాగే కొన్ని చోట్ల కొంత చెప్పుకోదగ్గ ఓట్ బ్యాంక్ లోకల్ బాడీ ఎలక్షన్స్ రావడం, ఇవన్నీ కొంత జరిగాయి. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా మేము పోటీ చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడేమో ఎవరితో లేదన్నారు. అంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్, జనసేన కూడా ఒంటరిగా పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన పోటీ చేస్తా ఉన్నారు కాబట్టి రాబోతున్న లోకల్ బాడీ ఎలక్షన్స్, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్, వాటన్నిటిలో జనసేన సింగిల్గానే వెళ్ళబోతోంది. మరి జనసేన, తెలుగుదేశం పార్టీ సర్దుబాట్లు చేసుకుంటాయా అనేది కూడా చూడాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ క్లియర్గా చెప్పేసింది, ఎందుకంటే మేము ఒంటరిగానే పోటీ చేస్తామని. కానీ భారతీయ జనతా పార్టీ ఒక ప్రయత్నం చేయొచ్చు, అంతర్లీనంగా తెర వెనుక కొంత టీడీపీ, కొంత జనసేన సింపథైజర్స్, అలాగే ఆంధ్ర సెటిలర్స్ ఎక్కడ ఉన్నారో అక్కడ కొంత ఓట్ బ్యాంక్ ని గ్రాప్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అంటే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ పోటీ చేస్తుందని అనుకున్నారు, కానీ విత్డ్రా చేసుకున్నారు. ఎందుకు అంటే రేవంత్ కోసం, శిష్యుడి కోసం గురువు త్యాగం చేశారు, లేకపోతే
ఆయనకు ప్రోగా పనిచేశారనే విమర్శలు కూడా అప్పట్లో వచ్చాయి. అంటే ఇప్పుడు జనసేన సింగిల్ గా పోటీ చేసే పరిస్థితే ఉండొచ్చు, ఎందుకంటే టీడీపీ పోటీలో లేకపోతే. అవును, అంటే టీడీపీ పోటీలో ఉంటే అది ఖచ్చితంగా రేవంత్ వర్గానికి కాస్త ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది కాబట్టి, అంటే ఈ రకంగా కూడా ఈ కోణాన్ని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. ఏమంటారు? అంటే ఇక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయండి ఇక్కడ. ఎందుకంటే నేను ఇందాక అదే అన్నాను, రెండు వైపుల 19 కత్తి అన్నది ఈ అంశం అనేది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ హైకమాండ్ చెప్పినా కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచన ఏంటంటే ఇక్కడ సింగిల్ గా పోటీ చేస్తేనే మనం నిలదొక్కోగలమని. ఎందుకంటే తెలంగాణ మనం చూసాం, గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పెర్ఫార్మెన్స్ మనం చూసాం, వాళ్ళకి ఆ స్టేక్ ఉంది. ఎప్పుడైతే జనసేన టీడీపీ కలిసాయో ఆటోమేటిక్గా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఖచ్చితంగా అటాక్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా ఆంధ్ర పార్టీలు ఆంధ్ర పెత్తనం వాళ్ళతో కలిసి చేస్తున్నారు, రేపు పొద్దున్న వీళ్ళు రాజకీయాలు నడుస్తాయి అన్న దానికి బీజేపీ సమాధానం చెప్పుకోలేదు. కూటమి కాబట్టి ఇక్కడ కూడా కూటమి అంటే కుదరదు, అన్ని చోట్ల ఆ ఈక్వేషన్స్ కుదరవు. ఎందుకంటే మన ఇండియా కూటమిలో లెఫ్ట్ పార్టీస్ కాంగ్రెస్ పార్టీ ఉన్నా మనం కేరళలో ఎదురెదురుగా పట్లాడుకునే వాతావరణం కదా, అలాగే చాలా చోట్ల అలా జరిగింది కదా. అందుకంటే పొలిటికల్ ఈక్వేషన్స్ వేరు, కూటమిలు వేరు, అక్కడ స్థానిక రాజకీయ పరిస్థితులు వేరు. ఇక్కడ స్థానిక రాజకీయ పరిస్థితులు కీలకం అవుతాయి. నేను అనుకుంటున్నా జనసేన ఒంటరిగా పోటీ చేస్తుంది. ఒకవేళ టీడీపీ జనసేన కలిసి పోటీ చేసినా ఎక్కడ ఎవరు అవునన్నా కాదనుకున్నా 2023లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ అందరూ, అలాగే సెటిలర్స్లో అధిక భాగం రేవంత్ రెడ్డికి ఓటు వేశారనేది సుస్పష్టం. సరే, సెటిలర్స్లో కొందరు బీఆర్ఎస్ ఓటు వేసి ఉండొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కొంత దానిపైన కొంత అభిమానం కలిగిన వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ వ్యక్తిగా కాకుండా చాలా సంవత్సరాలు ఆయన తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అయినా మన వ్యక్తి, మనం అతన్ని గెలిపించుకుందాం, మనకు అందుబాటులో ఉండొచ్చు, మనం కొంచెం ఆయనకి ఇంటిమేట్గా కలవచ్చు అన్న ఒక వాతావరణం క్రియేట్ అయింది. దాంతో కొంత ఆయన సక్సెస్ కాగలిగారు. బట్ అలాని ఆంధ్ర సెటిలర్ ఓటు మొత్తం కూడా కాంగ్రెస్కి షిఫ్ట్ కాలేదు. ఒకవేళ కాంగ్రెస్కి షిఫ్ట్ అయ్యి ఉంటే గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్కి ఆ పరిస్థితి వచ్చేది కాదు. అలా ఆ ఎన్నికల్లో కూడా గ్రేటర్ హైదరాబాద్లోని కారు పార్టీదే పెర్ఫార్మెన్స్ బెస్ట్ అయింది. బీఆర్ఎస్ పార్టీకే అత్యధిక స్థానాలు ఇక్కడ వచ్చాయి, ఇక్కడ నిలబెట్టుకుంది బీఆర్ఎస్. అందుకేంటంటే నేను అదే అంటున్నాను, ఆంధ్ర సెటిలర్స్ వేరు, సెటిలర్ ఓటు వేరు, ఎట్ ది సేమ్ టైమ్ తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ వేరు. తెలుగుదేశం పార్టీని ఇష్టపడే వాళ్ళు తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్, తెలుగుదేశం పార్టీని ఇష్టపడిన వాళ్ళలో ఎక్కువ మంది ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డిని అభిమానిస్తారు. నేను తప్పు పట్టను దాన్ని. కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీని ఎలా అభిమానిస్తుంది అంటే అది ఇండివిజువాలిటీ వేరు. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ లీడర్గా ఎక్కువగా ఎమర్జ్ అయ్యారు కాబట్టి ఆ పాత సంబంధాలు కొంత రేవంత్ రెడ్డి కొంత చంద్రబాబు నాయుడు అండ్ టీంకి కొంత క్లోజ్గా మూవ్ అయ్యే వ్యక్తి, ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ ఉండడము. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరంగా కానీ మిగతా పరిణామాల పరంగా కానీ కొన్ని ప్రియారిటీస్ వాళ్ళకి లభించటం, ఇవన్నీ కూడా చూసుకుంటున్నప్పుడు కొంత ఒకవేళ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే వాళ్ళు పోటీ చేయొచ్చు, వాళ్ళ కారణాలు ఆడుకుండొచ్చు. ఇప్పుడు జనసేనకి ఏకైక మార్గం ఒంటరిగా పోటీ చేయటమే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ ఓటు జనసేనకు షిఫ్ట్ అవ్వదు. బీజేపీ ఒంటరిగా పోటీ చేసినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ ఓటు బీజేపీ షిఫ్ట్ కాదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి వరకు స్పెసిఫిక్గా చూసుకుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సానుభూతి ఓటు కాంగ్రెస్కే హోల్డ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకు ఇది అటు బీజేపీకి ఉండాల్సిన కారణాలు బీజేపీకి ఉన్నాయి. సరే, జనసేనకి ఎదురు దెబ్బని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ పొత్తుతోనే పోటీ చేస్తాము, కూటమిగానే పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ఎక్కడైనా ప్రకటించారా? ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమే పోటీ చేస్తుంది, ఇక్కడ